ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేసి బాయ్కాట్ చేశారు. ఈ సందర్భంగా బాలినేని ప్రతినిధి లోకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అధికారులు చెప్పిన వెరిఫికేషన్ ప్రక్రియ సరైంది కాదని అన్నారు. ఈవీఎంలలో పాత డేటా డిలీట్ చేసి డమ్మీ ఈవీఎంలతో మాక్ పోలింగ్ చేసి చూపిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియను తాము వ్యతిరేకించి బాయ్కాట్ చేశామని చెప్పారు ఆయన. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పాత లోడెడ్ ఈవీఎంలనే వెరిఫికేషన్ చేసి వీవీప్యాట్లను నిక్కింపు చేయాలని కోరినట్లు ఆయన అధికారులకు చెప్పినా సరే అధికారులు ఒప్పుకోలేదని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు ఆయన. మరోవైపు దీనిపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అనుసరించి తాము నిర్వహించిన రీవెరిఫికేషన్ ప్రక్రియను వైసీపీ ప్రతినిధులు బాయ్కాట్ చేశారని అన్నారు. వైసీపీ ప్రతినిధుల డిమాండ్లను ఈసీకి పంపుతామని అన్నారు. ఈసీ నిర్ణయాన్ని వైసీపీ ప్రతినిధులకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఈవీఎం చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్కి ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి ఈరోజు రావడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 5% ఆఫ్ ద ఈవీఎంస్ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చెకింగ్ అండ్ వెరిఫికేషన్ చేయవలసిన ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చెప్పారు అంటే పాత ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటి డేటా ఎరేజ్ చేసి ఫ్రెష్గా మాక్ పోలింగ్ కండక్ట్ చేసి ఆ మాక్ పోలింగ్లో వచ్చేటువంటి ఓట్లను కౌంట్ చేసి వీవీప్యాట్ స్లిప్లను కూడా కౌంట్ చేస్తామన్నారు. కానీ మేము అడిగినటువంటి రిక్వెస్ట్ అది కాదు, మేము అడిగినటువంటి డిమాండ్ అది కాదు. ఏ రోజైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగినటువంటి రోజుకు సంబంధించినటువంటి ఈవీఎంలను ఆ రోజు సంబంధించిన వీవీప్యాట్లను కౌంట్ చేయాలని మా రిక్వెస్టు. ఈరోజు కొత్తగా అంటే పాత ఈవీఎం డేటా తొలగించి ఎరేజ్ చేసి కొత్తగా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటి ద్వారా ఓట్లను కౌంట్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి మేము మా డిస్సాటిస్ఫాక్షన్ని, మా అన్హ్యాపీనెస్ని మేము ఎక్స్ప్రెస్ చేసి బాయ్కాట్ చేయడం జరిగింది. రైట్. దీనిపై మరింత సమాచారాన్ని మా ఒంగోలు నుండి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒంగోలు నిలిచిపోయిన ఈవీఎం చెక్ అండ్ వెరిఫికేషన్ అనేది ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రక్రియ అనేది మొదలైనప్పుడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో రిట్ చేశారని, అలాగే సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారని, అతి తక్కువ టైంలో దీనిపై ప్రచారం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే ఈ రోజు ఉదయం సంబంధించిన ఈవీఎంలకు సంబంధించి వెరిఫికేషన్ కార్యక్రమం అనేది మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టినలోనే హైకోర్టు రేపటికి బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన రిట్ అనేది రేపటి వాయిదా పడతాం. ఇక్కడికి వచ్చాకే ప్రస్తుతం ఈ ఈవీఎం ప్రాసెస్ అంటే వెరిఫికేషన్ అండ్ చెక్ అండ్ వెరిఫికేషన్ లో భాగంగా వాళ్ళు గతంలో ఓట్లు వేసిన ఈవీఎంలకు సంబంధించిన డేటాని డిలీట్ చేసి మళ్ళీ ఈవీఎంలు పెట్టి వాళ్ళకి మాస్ పోలింగ్ అనేది నిర్వహించనున్న తరుణంలో వీళ్ళు వైసీపీకి సంబంధించిన బాలినేని ప్రతినిధులు వచ్చిన లోకేష్ రెడ్డి వీరందరూ దాన్ని బాయ్కాట్ చేసి బయటకు రావడం జరిగింది. వచ్చే టైంలో రాతపూర్వకంగా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కలెక్టర్ తమీం అన్సారీకి లెటర్ రాసి అలాగే వాళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది. దీనిపై తమీం అన్సారియా గారు కేంద్ర ఈసీకి ఎన్నికల ఈసీకి తెలియపరిచి దానిపై నిర్ణయం తీసుకుని చెప్పడం జరిగింది. మూర్తి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.